ఇప్పుడు మరోసారి కూడా మీకు పట్టం కట్టబోతారా ప్రజలు? ఇంకా జేసీ వాళ్ళకే పట్టం కడతారు. ఎందుకంటే తెలుసు వాళ్ళకి పని చేస్తామని తెలుసు. డెఫినెట్గా మా ఊర్లో 100% మాకు పట్టం కడతారు. అయితే మీ కాన్స్టిట్యూన్సీలో జరిగిన స్పందన కార్యక్రమంలో విపరీతంగా ఏదైతే ఉందో కంప్లైంట్స్ వచ్చాయి, అంటే ఫిర్యాదులు వచ్చే పనులు జరగట్లేదని. రోజు తిరిగే మీ కాన్స్టిట్యూన్సీలో ఇన్ని ఫిర్యాదులు వచ్చాయంటే అధికారులు దాని పట్ల ఎలా స్పందిస్తున్నారంట? నేను అధికారులను అనను, జనాలకు ఏమీ తెలియదు, వాడు పట్టిందే కావాలంటాడు. నేను అదే చెప్పింది, కలెక్టర్ స్పందన కలెక్టర్కు రావాల్సిన పని లేదు. ఏదన్నా పూర్తి నిజం ఉండి కాకపోతే అట్లాడిపోలే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు, ముందు హౌసింగ్ స్థలం కావాలంట, నేను ఇస్తానే రమ్మని కట్టుకోమను. ఇప్పుడు ఎర్రగుంటపల్లిలో కట్టినారు. ఇప్పుడు తాడిపత్రిలో కట్టాలంటే భూమి ఇవ్వాలంటే ₹1,00,00,000 ఉంది సెంటు. ఎకరా కోటి ఏముందిలే, దడిగా ఉంది. 20 అసలు ఎకరా 8, 10, 15 కోట్లు ఉంది, రాదు. ఎంతసేపు ఉన్నా ఇట్లా పడవలు దిక్కో, ఇట్లా ఎక్కడైనా ఊరి బయట మన ఎర్రగుంటపల్లి వచ్చినారు, కట్టినారు, ఒక్కరన్నా చేరినారు. ఆశ ఏమంటారు, ఓ ఇత్నా దూర్ అయి బో దూర్ జానా అంట. ఇప్పుడు కడప రోడ్లో మేము బీడీ వాళ్ళకి ఇస్తాను, ఆ రోజు బో దూర్ అంటారు. ఈ పొద్దు రెడీగా ఉన్నారు, ఎందుకంటే సెంటు దగ్గర 5-6 లక్షలు అవుతుంది. తొందరలో అది కూడా ఇస్తాను. ఆటో నగర్లో నేను ఇచ్చిన, ఆ పొద్దు దూరం అంటారు, దూరం అంటారు. ఈ పొద్దు కావాలి, ఎందుకు 3 లక్షలు ఉంది ఆడ. ఇది రూల్ ఒకటి తేవాలి, ఇస్తాం పట్టా, మీరు మూడు నెలల లోపల గునాది వేయాలా, 6 నెలల లోపల గోడలు కట్టాలా, సంవత్సరం రూపాయలు చేరాలని పెడితే ఉంటుంది. కానీ వాళ్ళకు ఆశ ఎక్కువైంది అంతే. పాపం కష్టం. సరే నిజంగానే ఎర్రగుంటపల్లిలో ఇస్తే రోజు రావాల పోవాలంటే ఎంత కష్టం అయితే, బతుకుతారు వీడుంది కాబట్టి. ఇది మామూలే. ఇంకొకటి పోయిన దీంట్లో రెవెన్యూ ఎట్లంటే అట్లా పనిచేసినారు. ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళ భూములు జరిపి ఆ భూములు జరిపి అవన్నీ చేయాలంటే సర్వే అన్నీ చేయాలి. వాస్తవంగా నిన్న 380 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో జినాయానికి వచ్చి మాకు కనిపించింది 58. తిరుగుతాను. అందుకని ఒక పని చేయాలి వాళ్ళు. ఒకసారి వచ్చినాక ఎంఆర్ఓ గారు ఇది ఇంతే అని రాసిస్తే మళ్ళీ అది ఆర్జీ మళ్ళీ పోకూడదు, జినాయినవి పోవాలి. జినాయిన్ ఇప్పుడు 60 ఉన్నాయి, కరెక్టే. స్పందన లేకపోవాలా, కలెక్టర్ చెప్పాలా. అంతేగాని 360లో 60 జినాయిన్ ఉన్నాయి. అంత సైట్లకు మొత్తం దగ్గర 120 మంది సైట్లకు అడిగినారు. సైట్ ఇస్తే పోతారా చెప్పండి. దీనికంతా లిమిట్ పెట్టాలండి. సైట్ ఇచ్చిన తర్వాత ఉంది, వెనకలు చూసినారు లేదా, మీరు సైట్ ఇచ్చిన ఇన్ని లోపల మీరు కట్టుకోకపోతే క్యాన్సిల్ అవుతుందని ఉంది ప్రింట్. దాన్ని ఫాలో కావాలి.